ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. నిర్మాత దిల్ రాజు తెలంగాణలో గేమ్ చేంజ్ చేయాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న దిల్ రాజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈసారి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కాకుండా గేమ్ చేంజర్ మూవీ నిర్మాతగా కలవనున్నారు. మరి రేవంత్ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? దిల్ రాజు రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజుకి తలనొప్పిగా మారింది. తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ తో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గేమ్ చేంజర్ మూవీకి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద తిప్పలు తప్పవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానున్న గేమ్ చేంజర్ మూవీకి తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు దిల్ రాజు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలుస్తా అన్నారు దిల్ రాజు. ఇటీవలే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు ఇప్పుడు గేమ్ చేంజర్ నిర్మాతగా కలవనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారేమో అని ఆశిస్తున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం కూడా చాలా ముందు చూపుతూ ఉన్నారు కాబట్టి ఒక నిర్మాతగా టికెట్ రేట్ల పెంపుపై తన ప్రయత్నం చేస్తా అన్నారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల 18% ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా అందుతుందని ఆయన గుర్తు చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలన్నీ కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయన్నారు. అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. ప్రస్తుతం టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే పడింది. మరి దిల్ రాజు రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకుని గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతిస్తారా లేదా వేచి చూడాలి. దిల్ రాజు సీఎం ని ఎప్పుడు కలవబోతున్నారు? సీఎం ని కన్విన్స్ చేయగలుగుతారా? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు పెంచడం కానీ ఉండవని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే చెప్పారు. మరి దిల్ రాజు ఏ విధంగా రిక్వెస్ట్ చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాల సాక్షిగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, తెలంగాణలో సినిమా బెనిఫిట్ షోల గేమ్ అంతా చేంజ్ అయిపోయిందని. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు చేసిన కామెంట్స్తో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం చాలా స్పష్టంగా చెప్పారు, బెనిఫిట్ షోలు కానీ టికెట్ల పెంపు కానీ ఉండదు అని. దానిలో భాగంగానే దాని తర్వాత ICCCలో జరిగిన సినీ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు. దాని తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజు దీనిపైన స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అంటే అక్కడంత పాజిటివ్ రెస్పాన్స్ రానట్లుగానే ఆ రోజు అంతా కూడా అర్థం చేసుకున్నారు. కారు ఈరోజు 3 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ ఉన్నాయి. ఒకటి డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అట్లాగే సంక్రాంతికి వస్తున్నాయి. ఈ మూడు కూడా పెద్ద సినిమాలు. దీనిలో రెండింటికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. దిల్ రాజు ప్రస్తుతం FDC చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి కలిసి తన సినిమాలకే కేవలం బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకుంటారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఏమైనా రివైజ్ చేసుకోవాల్సిందిగా ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. కాకపోతే త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే దిల్ రాజు వెళ్ళి సీఎంను కలవనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సీఎం అపాయింట్మెంట్ కూడా అడిగారు. సో దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.